నమస్తే అండి. నమస్తే. షాబాద్‌లో జరిగిన దారుణం గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం. నిన్న ఆ శాడిస్ట్ చచ్చిపోయాడు. అయితే పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. అతని ఫోన్‌లో ఉన్న సూసైడ్ నోట్ అండ్ బాండ్ పేపర్స్ పైన నలుగురు కారణం అంటూ అతను రాసింది. ఒక్కసారిగా ఆ వీడియో చూసిన తర్వాత అందరికి, అందరికి ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, అరే పాపం! ఆ ఫ్యామిలీ ఇతన్ని మోసం చేసినట్టుంది. అందుకోసమే ఇంత బరి తెగింపుకెళ్ళాడు అని అది చూసిన వాళ్ళకి ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది. ఒక సింపతి కలిగేలాగా అవి కనబడుతున్నాయి. మీరేమంటారు? అవునా? మీకలా అనిపిచ్చిందేమో. నాకలా అనిపిచ్చలా. హ్మ్. అది ఒక ఫక్త్ డ్రామా అని నాకర్థమైంది. వీడు ఇట్లాంటి డ్రామాలు ఎన్నో యేసాడు బతికున్నంత కాలం. ఇంకా ఆఖరిగా చావబోయే ముందు గూడా ఒక డ్రామా యేసి చచ్చిపోయాడు వాడు. హ్మ్. వాడేసిన డ్రామాలేంటంటే, ఎంతోమంది అమ్మాయిలతో వాడికి పరిచయం. వాడు ఆ విషయంలో ఒక వ్యసనపరుడు. అలాగే వాడికి 26 సిమ్ కార్డులున్నాయంట. మీకెన్నున్నాయి జెప్పండి సిమ్ కార్డులు? ఒక్ ఎన్నున్నాయి? ఒకటి. నాకు ఒకటే. మనకెందుకు అవసరమండి ఎవరికైనా? మహా అయితే ఉంటే 2 హ్మ్. ఫోన్లుంటే 2 సిమ్ములు ఇప్పుడు ఒక ఫోన్‌లో 2 సిమ్ములేసుకునే అవకాశం ఉంది. అంటే ఒకటి మనం పర్సనల్‌గా వాడుకుంటాం. ఇంకొకటి సోషల్ మీడియాకి సంబంధించి మనం ఈ సంబంధించి ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు హ్మ్. కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి దానికోసం ఇంకొకటి వాడతాం. ఇంకోటి వాడతారు. కానీ నిజంగా మన దగ్గర అంటే వాడకంలో ఉన్నది మాత్రం ఒకటే. ఒకటే. అయితే 2 సిమ్ములుండటం, ఒకటి వ్యాపారానికి, ఒకటి వ్యక్తిగతానికి వాడుకోవటం తప్పేం లేదు. హ్మ్. కానీ వీడి దగ్గర ఏకంగా 26 సిమ్ములున్నాయి. ఏం చేశాడు 26 సిమ్ములతోటి హ్మ్. అంటే, ఆన్‌లైన్ బెట్టింగ్స్ చేశాడు. హ్మ్. ఓకే. అలాగే ఆహ్, హ్మ్, ఈ ఈ చనిపోయిన అమ్మాయి ఎవరైతే తన భార్య ఉందో, తను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరైతే ఉందో, హ్మ్. ఆ అమ్మాయిది, ఇతనిది వేరు వేరు కులాలు. హ్మ్. లవ్ అయితే మ్యారేజ్ అయితే. ఆ! అయితే పెళ్లి చేయమని అడిగితే వాళ్ళు పెళ్లి చేయనన్నారు. హ్మ్. వీడేదో చేసేలా ఉన్నాడు అని చెప్పి డౌటొచ్చి వాళ్ళేం చేశారంటే, ఆ అమ్మాయికి పెళ్లి కుదిర్చారు. హ్మ్. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిన అమ్మాయికి ఆళ్ళకి ఫోను చేసి, నేను ఆ అమ్మాయిని నేను ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నాము. మీరు ఈ పెళ్లి నుంచి విత్‌డ్రా అయిపోండి అని చెప్పి వాళ్ళని బెదిరిచ్చాడు. హ్మ్. ఆళ్ళు సరే అన్నారు. అని వాళ్ళు సంబంధం వదులుకుంటే, ఈ అమ్మాయిని ఇంటికెళ్ళి బలవంతంగా తీసుకొచ్చుకొని ఆహ్, వేరే పెళ్లి చేసుకున్నాడు. దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని రిజిస్టార్ అదే పోలీస్ స్టేషన్‌కెళ్ళి హ్మ్. సరే ఉంటున్నాడు ఆ అమ్మాయితో. ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు అబ్బా! అసల. అసలు నేను ఆహ్, అంటే బాగలేని పిల్లలు, బాగున్న పిల్లలు అని కాదు గానీ, ఒకడు పాలు తాగుతున్నాడంట. హ్మ్. వాళ్ళ అమ్మ చెప్తుంటే కడుపులో దేవినట్టయింది. మరి. వాడు ఇంకోడు 5 ఏళ్ళు వాడికి. అయితే ఈ పిల్లలనిద్దరిని కూడా ఈమె తల్లి రోజు ఎళ్లి హ్మ్. ఆమెనిక్కడికి పంపడు వీడు. హ్మ్. ఈమె ఎళ్తది. ఎళ్లి కూతురు బాగోగులు చూసుకొని, కాస్త పాలవి తీసుకొనెళ్ళి, ఆ పిల్లల్ని కాస్త ఆడిచ్చి, రాత్రి 8 దాకా ఉండి ఆమె ఇంటికొస్తదంట. అయితే ఈ కూతురు ఇలా లేచిపోయింది అనే ఒక బాధతోటి ఆ తండ్రి హ్మ్, ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హ్మ్. మొదటి విషాదం అది అదే. ఒక రకంగా. హ్మ్. అదయిపోయింది. అయిపోయిన తర్వాత వీడి బుద్ధి మార్చుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయటం. ఈ అప్పులనేమో వాళ్ళ అన్నయ్య వీడికి వాటాకొచ్చే పొలాన్ని అమ్మి ఆ అప్పులు కట్టటం. హ్మ్. ఇప్పుడు ఈ రోజుకి వాడికి 2,00,00,000 అప్పుందంట. ఏమంత పని చేసేవాడు? మరి జల్సాలు చేస్తే ఎక్కడి నుంచొస్తాయి? తాగడం, విపరీతంగా తాగటం. దోస్తులు, ఫ్రెండ్సు, హ్మ్. పార్టీలు, అమ్మాయిలు, జూదం ఎక్కడో ఉంటది డబ్బు. ఆఖరికి వీడు ఏ పరిస్థితికొచ్చాడంటే ఇవాళ అన్నీ అయిపోయిన తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ అని, బ్రోకర్ పనులని ఏవో చేసుకుంటూ చిన్న చిన్నయి చేసుకుంటూ కారుంటే ఆ కార్‌ని ఎవరికన్నా రెంటల్‌కి తిప్పుకునే పరిస్థితికొచ్చాడు. అది గూడా ఏం తప్పేం గాదు. అవును. చేసుకోవచ్చు. అయితే ఇదంతా చేస్తున్న క్రమంలో ఈ భార్యని హింసిస్తానే ఉన్నాడు. వీడు ఇంకో గర్ల్ ఫ్రెండ్ తోటి ఉండే విధం ఈ అమ్మాయికి చూపిచ్చి టార్చర్ పెడతాడు. హ్మ్. ఈ భార్యని. ఇక ఆ అమ్మాయికి టార్చర్‌కి స్పెల్లింగ్ రాయించాడు ప్రతిరోజు హ్మ్. వాడు. అయిపోయిందా? ఇంతటితో ఆగకుండా వీళ్ళ పక్కింట్లో ఉండే వాళ్ళింట్లో ఇంటర్మీడియేట్ చదువుకునే అమ్మాయి.
ఉంది. ఆ అమ్మాయి వెంటబడటం మొదలెట్టాడు. మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్‌కి అనుమానం రాకుండా ఉండటం కోసం ఆ ఫాదర్‌ని తీసుకెళ్ళి తాగిచ్చటం. ఆడెక్కడో పడిపోతే వాడిని తీసుకొచ్చి ఇంట్లో వదలడం. ఇంట్లో వదలటం. ఇంక ఈ ఇంట్లో వీళ్ళకేంటి వీడు మన కోసం ఉన్నాడు అనిపించే ఫీలింగు ఇవ్వటం. హ్మ్. ఆఖరికి అతను చనిపోయిన రోజున కూడా వీడే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడంట. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీడి ట్రూ కలర్స్ మొత్తం బయటపడ్డాయి. ఆ పిల్ల మీద ఆ కన్నేసారని ఆ ఉద్దేశం. పిల్ల మీద కన్నేసి. ఇప్పుడు ఈ సంగతి భార్యకి తెలిసి, నన్ను పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఎంతమందితోనో నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు. మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎలా కుదురుతుంది అనంటే, నువ్వు అలా ఉండాల్సిందే. అతను సెల్ఫీ వీడియోలో కూడా చెప్పాడు కదా! మా మా వైఫ్‌ని ఒప్పించేద్దారని అనుకున్నాను నేను. హ్మ్. ఆ అమ్మాయి నన్ను మోసం చేసి నేను లేకపోతే బతకలేననింది. సో, నేను ఆ అమ్మాయిని కూడా పెట్టుకుందారనుకున్నాను హ్మ్. అని చెప్పాడు వాడు. అయినా మీకు జాలనిపించిందా అదంటే? జాలనట్లేదు. అదే అంటున్నా. అంటే ఆ వీడియో చూసారు అట్లా పోర్ట్రేట్ చేసాడు అంటున్నాను నేను. ఆ! ఏదేమైనా వాడు చాలా నాటకాల మారోడు. వాడు ఒక పర్వర్టెడ్ ఫెలో. అది అసలు నేను చెప్పదలుచుకుందేంటంటే, రిపీటెడ్ అఫెండర్స్ అంటారు వీళ్ళని. అంటే నిరంతరం మోసాలు చేసేవాళ్ళు, నిరంతరం హ్మ్, మనుషుల్నే చంపక్కర్లా. చంపినంత పనులు చేయటం. హ్మ్. ఒక ప్రమాదకరమైన జీవన శైలిని అవలంబించటం. ఇప్పుడు ఇది ప్రమాదకరమైందే గదా! కదా మరి. ఇప్పుడు ఉన్న ఆస్తిని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయంలోనే వీడి వికృత రూపం ఎంతో కొంత పడింది. పోనీ మనం ఇంకోటి చెప్పుకోవచ్చు. ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం చేశాడులే అంటే ఓకే. అర్థం చేసుకోవచ్చు. మరి ఆ అమ్మాయి మీద అంత ప్రేమున్నప్పుడు వేరే అమ్మాయిలతో ఎలా ఉన్నాడు ఈడు? దట్టు మైనర్ బాలిక మీద వాడికి ఆ చిన్న పాపకి హ్మ్. ఏజ్డ్ గ్యాప్ చాలా ఉంది గదా! అవును. వీడికి 35 ఏళ్ళు. ఆ! ఆ అమ్మాయి 17 ఏళ్ళు ఇప్పుడు. అయితే ఏమైంది? నేనిష్టపడ్డాను. నేనిష్టపడింది నాకు దక్కాల్సిందే. నన్ను కాదన్న వాళ్ళని నేను చంపాల్సిందే. అది వాడి ఆహ్, లాస్ట్ డ్రామా కూడా చూసారా ఎంత తెలివిగా అదే చేసాడో? కదా! అంటే చూసిన వాళ్ళందరూ అరే! అక్కడేదో జరిగింది. పాపం ఈడికి అన్యాయం జరిగిపోయిందేమో! ఏం జరిగినా ఆరుగురిని చంపటం అయితే కరెక్ట్ కాదు తప్పు గదా! గదా! ఇప్పుడు ఆ ఫ్యామిలీతో ఒకవేళ పాటు భార్య ఏం చేసింది? ఒకవేళ పిల్లలేం అన్యాయమే చేశారు? చేసిందండి. ఆ అమ్మాయి మోసమే చేసిందనుకుందాం పోనీ. మోసమే చేసింది ఆ అమ్మాయి హ్మ్. అనుకుందాం. చంపుతావా? అదే. అంటే ఇప్పటి వరకు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే వీడి వ్యవహార శైలి ఇలా ఉండగా ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఇంక ఈ అమ్మాయి వెంటబడటం మొదలెట్టాడు. ఈ వీడి దెబ్బకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయిని కాలేజీ కూడా మాన్పించారు. మాన్పించి ఎగ్జామ్ రాయించడానికి తల్లి దగ్గరుండి ఎగ్జామ్ రాయిస్తుంది. వాళ్ళకేంటి అంటే వాళ్ళ బాధ ఒక అమ్మాయి చూస్తేనేమో మానసిక వికలాంగురాలు. అవును. ఈ అమ్మాయి సరిగున్న అమ్మాయి ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని చదివించుకోవాలి అనే తపనలో వాళ్ళున్నారు. తల్లి, నాయనమ్మ ఈ చనిపోయిన పిల్ల ఆ మానసిక వికలాంగురాలిని చూసుకోవడము, ఆలనా పాలనా మంచి హ్మ్. చెడు ఇప్పుడు ఆ చూసుకోవడం. చిన్న బిడ్డ ఈ పరిస్థితుల్లో హ్మ్. ఆహ్, వీడు ఎగ్జామ్ రాయించడానికి వాళ్ళ అమ్మ ఎళ్తే పక్కనుంటే, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి లాక్కొని కారెక్కమని జెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. పెడితే ఇక వాళ్ళ అమ్మ ఇక ఇంక మా వల్ల కాదు వీడితోటి అని జెప్పి కేస్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే, పోలీసులు వ్యవహరించిన తీరు అసలు ఇట్లాంటి పోలీసులైతే ఉండకూడదు మనకి. ఆ పోలీసులు కేవలం ఇవి పోలీసులు చేసిన హత్యలు ఇవి. హ్మ్. హ్మ్. ఈ ఈ ఈ 7 మరణాలకి పోలీసులే కారణం. పైగా వాళ్ళ మేనమామ చెప్తున్నాడు. ఆ పాప చనిపోయిన పాప వాళ్ళ మేనమామ చెప్తున్నాడు. పోలీసుల్ని ఎంత అభ్యర్థించారోనంట. వాడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు సార్, ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు సార్ అంటే, ఆడి దగ్గర డబ్బులు తీసుకొని ఉన్నారు గదా! వీళ్ళేం చెప్తున్నారు, మాకు కనిపించట్లేదే, మీకు కనిపిస్తే మాకు చెప్పండొచ్చి. లంచం తీసుకొని బెయిల్ ఇప్పించారంటూ కూడా కొంతమంది అంటున్నారు. అసలు విజయశాంతి గారు కూడా అన్నారమ్మ. విజయశాంతి గారు గూడా అన్నారు. అసలు మొన్న ఈ కేసు బయటకొచ్చిన వెంటనేనే అర్థమైంది. అసలు వీడి పైన 2 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడే సెక్షన్‌లు పెట్టినప్పుడే అర్థమైంది. వాడు వెళ్ళి మేనేజ్ చేశాడు వాళ్ళు కంప్లెయింట్ ఇవ్వగానే. అండ్ ఈ సింపతి లాగా కనిపించే వీడియోను హ్మ్. మీడియా ముందు రిలీజ్ చేయడానికి కూడా చాలా మంది తప్పుపడుతున్నారు. అసలు పోలీసులు చేయకూడదు. ఎందుకు చేశారో తెలుసా వాళ్ళు?
ఇప్పుడు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోరు. హ్మ్. అందుకు చేశారు. అసలు ఆ వీడియో రిలీజ్ చేయకూడదు. ఇప్పుడు 6 మంది, వీడితో కలిపి 7 మంది. ఒక్క పోలీసుల నిష్క్రియాపరత్వం వల్ల 7 ప్రాణాలు పోవటం అంటే సరే వీడి 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 ప్రాణం అలా పోవటం కంటే కూడా వీడిని జైల్లో పెట్టుంటే గనక హ్మ్. ఈ 6గురు బతికుండేవాళ్ళు. వీడెంతో కొంత సంస్కరించబడి పడేవాడేమోననే ఒక ఆశావాదంలో మనం ఉంటాం. అవును. అసలు వీడికి అసలు వీడిని కనీసంలో కనీసం హ్మ్. ఒక 15 రోజులు, 14 రోజులు రిమాండ్ కన్నా ఎళ్ళుంటే, వీడు ఒంటరిగా కూర్చొనుంటే, వీడికి మందు ఇవన్నీ ఏమి దొరకవు గదా! అక్కడ అవును. జైల్లో. వాళ్ళలో ఏదన్నా ఒక అంతర్మథనం వచ్చేదేమో. ఆలోచించేవాడేమో ఆలోచించేవాడేమో. నేను చేసింది తప్పేమో, నా భార్యకి నిజంగా అన్యాయం చేశానేమో. అసలు నిన్నటి వరకు మనం వినిందేంటి? ఆళ్ళింటికెళ్ళి వాళ్ళని చంపొచ్చి భార్య పిల్లల్ని చంపాడనుకున్నాం. హ్మ్. కాదు. ఇక్కడ జరిగిందేంటంటే, ఈ భార్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఏమైనా సరే అని వీడి గోల చూసి, అట్లయితే నేను విడాకులు ఇచ్చేస్తా అందంట. ఆ మాటకి వీడికి కోపమొచ్చింది. నన్ను కాదంటదా! అంటే గింటే నేననాలి. విడాకులు నేనివ్వాలి. ఇయ్య ఈ పెళ్ళాం విడాకులు ఇవ్వడం ఏంటి? నాకెంత తలవంపు. అసలు నన్నొక మనిషి కాదంటదా! హ్మ్. అని వీళ్ళనిక్కడ చంపి అప్పుడు అక్కడికి వెళ్ళాడంట. అక్కడికెళ్ళాడు. ఆహా! ఇక్కడ చంపి అక్కడికెళ్ళి, ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొనొచ్చి, అవును. మళ్ళీ ఈ అమ్మాయిని మళ్ళీ వేరే చోటకి తీసుకెళ్ళి చంపేశాడు. వీడు మళ్ళీ లాస్ట్ మినిట్‌లో సింపతి డ్రామా. హ్మ్. అసలు ఈ ఈ ఈ కేసు నిజానికి ఈ కంప్లెయింట్ రాగానే అసలు పోలీసులు డీల్ చేయాల్సిన కేసు కాదిది. ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కో, భరోసా సెంటర్‌కో, షీ టీమ్స్‌కో వీటిలికి పంపించాల్సిన కేసిది. పంపిస్తే ఆ అమ్మాయితో భార్యతో మాట్లాడి ఉండేవాళ్ళు. భార్య ఎంత చిత్రవద అనుభవిస్తుందో. పైగా వాడన్నాడంటే ఇంకో మాట, నేను నిన్ను చంపేస్తా అంటే పోలీసులు ఊరుకుంటారా అని ఆ అమ్మాయి ప్రశ్నిస్తే, యూట్యూబరు వైష్ణవిని చంపితే ఏం చేసేంది? 4 రోజులు మాట్లాడుకున్నారు. ఐదో రోజు. ఇది నేరం చెయ్యాలనుకునే వాళ్ళకి ఉన్న లాజిక్ ఆలోచన. ఇది. హ్మ్. దీనికి ఎవరు వాళ్ళ ఉద్దేశంలోకి రావటానికి ఎవరు? ప్రభుత్వం గదు. పోలీస్ డిపార్ట్మెంట్ గదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరికి కోపం వచ్చినా ఏమనుకున్నా గానీ, ఇది పోలీసులు చేసిన హత్యలివి. ఈ 7 గూడా. ప్రభుత్వం చూస్తా ఊరుకుంది. ప్రభుత్వం గూడా బాధ్యత వహించాలి. ఇయన్నీ గానట్టు ఇప్పుడు ఆ అమ్మాయి మానసిక వికలాంగురాలుంది. పాపం ఎవరు చూస్తారా ఆ ఆ పాపని? అమ్మాయిని చుట్టాలు చూస్తారంట. చుట్టాలు చూసుకోవాలంట. ప్రభుత్వం అంట సహకారం అందిస్తదంట. మనుషులుగా మాట్లాడుతున్నారా వీళ్ళసలు? ఆ అమ్మాయిని చుట్టాలు ఎందుకు చూసుకుంటారండి? వాళ్ళకి పిల్ల జల్ల ఉండరా? ఆ అమ్మాయిని తీసుకొనొచ్చి ప్రభుత్వ సంరక్షణాలయంలో స్టేట్ హోమ్‌లో పెట్టాలి. వీణావాణిని పెట్టారు చూసారా? హ్మ్. అవిభక్త కవలలు. అట్లా స్టేట్ హోమ్‌లో పెట్టాలి ఆ పాపని. పెట్టి ఆ పాపకి ఆలనా పాలనా చూడాలి. మీరు ఒక 10,00,000, 5,00,000 వేలం పాటలేసేసేసి డబ్బులిచ్చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటే ఎట్లా? ఎన్ని ఇప్పటికీ ఇప్పుడు ఇలాంటి నేరాలు ఇవి జరగకుండా ఉండాలని మనం కోరుకుంటాం చాలా పొరపాటు. జరుగుతాయి అవును. సమాజంలో. కానీ జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఏ విధమైన చర్యలు తీసుకుంది? మళ్ళీ నేరాలు జరక్కోకుండా ఏమి ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం? ఇది కదా! ఇంపార్టెంట్. ఇది కదా ఇంపార్టెంటు. ఈ ఈ ప్రభుత్వాలు ఎంతసేపటికి వాళ్ళ పదవులు కాపాడుకోవటానికి, వేరే పార్టీల్లో ఉన్నవాళ్ళు పార్టీలోకొస్తే పార్టీలో చేర్చుకుంటానికి, కేవలం వాళ్ళ అధికారం కోసము ప్రాకులాడుతున్నారు తప్పితే ప్రజలు, పాలన, మహిళలు అసలిప్పుడు ఈ ఈ నిన్న మధ్యాహ్నం చనిపోయాడు గదా! శనివారం పొద్దున్నే తెలిసింది గదా అందరికి. హ్మ్. శనివారము, ఆదివారము, సోమవారం మధ్యాహ్నం. ఈలోపు ఆ ప్రాంతం ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు తెలుసా అసలు? హ్మ్.
అవును. ఎక్కడ ఎవరింటి చొరబడతాడో అని. మీదకొస్తాడో, ఏం చేస్తాడో అని. ఇక్కడ క్లియర్ కట్‌గా పోలీసుల వైఖరి కనిపిస్తుంది. ఆ ఇద్దరు ఎవరైతే ఎస్ఐ, సీఐ ఉన్నారో, ఆ ఇద్దరికి పర్మనెంట్‌గా ఉద్యోగం తీసేయాలి. అప్పుడు డిపార్ట్‌మెంట్‌కి కొంచెం బుద్ధి జ్ఞానం వస్తది. ఏదైనా బాధాకరం అండి. థాంక్ యూ.